ఆయన బాంబులు చుట్టారు, బాంబులు వేశారు అని చెప్పిన ఒక ప్రశ్న ఉంది ఆ ఇంటర్వ్యూలో, లేటెస్ట్గా వచ్చిన ఇంటర్వ్యూలో. కూర్చుని బంగారం నా రాజా, ఏంటండి ఇది? ప్రపంచం ఎటెళ్తుంది? A1 కింద ఉన్న ఒక బాంబ్ కేసులో, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా కేసు సినారియో అంటే, ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, కానీ ఎవరన్నా అలాంటి చూసిన రాజా బంగారం A1 కింద ఉన్న ఎవరన్నా పక్కనున్న భార్యో ప్రియురాలో ఎవరో ఇలా అంటే మేమందరం ఏమవ్వాలి? బతకాలా చావాలా? ఇప్పుడు దాకా క్లియర్గా చెప్తున్నారు మీరే ఇంటర్వ్యూల్లో, నాకు డివోర్స్ రాలేదని దుబాడే చెప్తా ఉంటారు, నాకు వచ్చేసిందని ఆవిడ చెప్తా ఉంటుంది. డివోర్స్ రాని వ్యక్తికి ఆల్రెడీ లీగలీ వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు పక్కన పెట్టండి పాపం, వైఫ్ ఉన్నప్పుడు ఆవిడే ఈ రోజు దాకా మా ఆయన ఇన్నిసార్లు అనుకోలేదు, కానీ ఈవిడ డైరెక్ట్గా పోడియంస్ మీదకి వెళ్ళి మా ఆయన అంటే ఏంటో తెలుసా? హస్బెండ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంతా గుడ్డుపోయిందా ఈరోజు? ఎవరో హస్బెండ్ తీసుకొచ్చి పబ్లిక్ పోడియంలో మా ఆయన అంటే ఓహో యువర్ హస్బెండ్ అని చెప్పి చప్పట్లు కొట్టడానికి స్పందించరా? ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు హీస్ మై బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోండి, బాగుంటుంది. వీఆర్ లివింగ్ టుగెదర్ అని చెప్పుకోండి, బాగుంటుంది. మా ఆయన అనకూడదు, ఇంటి పేర్లు మారిపోవు. ఇవన్నీ కొన్ని లాజిక్ కాదు, లీగల్ పాయింట్స్ ఉంటాయి సిస్టంలో.